హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా స్టైల్లో బెండకాయ కూర అయితే చేసుకుందాము. నేను ఒక పావు కేజీ బెండకాయలు అయితే తీసుకొని ఇలాగ ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలానే ఒక కప్పు పెరుగు అయితే తీసుకున్నాను. ఈ పెరుగులోకి చిటికెడు కారం, అలానే సాల్ట్, పసుపు, అలానే కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని వీటన్నిటిని ఒకసారి అయితే కలుపుకొని దీన్ని అయితే మనం పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లోకి ఆయిల్ అయితే వేసుకుందాము. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే బెండకాయలు అనేది కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి కాబట్టి. ఈ ఆయిల్లోకి మనం కట్ చేసుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే వేసుకుందాము. లైట్గా వీటిని మనం ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. మనం వీటిని తీసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాము. సేమ్ అదే ప్యాన్లోకి కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి అయితే వేసుకున్నాము. అలానే పోపు దినుసులు కూడా వేసుకున్నాము. మీకు ఆయిల్ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి కూడా ఒకటే వేసాను. మనం దీని మీద అయితే మూత అయితే పెట్టుకుందాము. నేను ఈ బెండకాయ కూర చేయడానికి ఈ సైజు ఉల్లిపాయలు ఒక 2, ఈ సైజు టమాటాలు ఒక 2 అయితే తీసుకున్నాను. చూడండి, ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి. మనం ఇప్పుడు వీటిలోకి టమాటా ముక్కలు అయితే వేసుకున్నాము. వీటిని కూడా ఒకసారి కలుపుకుందాం. మనం ఇప్పుడు దీని మీద మూత అయితే పెట్టుకుందాం. వన్ టేబుల్ స్పూన్ పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాము. అలానే మనం పక్కన పెట్టుకున్న పెరుగు, కలిపి పెట్టుకున్న పెరుగు కూడా వేసేసుకున్నాం. దీన్ని కూడా ఒకసారి కలుపుకుందాం.
అలానే దీంట్లోకి మన స్పైసీకి తగ్గట్టుగా కారం అయితే వేసుకుందాము. ఆల్రెడీ మనం ఇంతకుముందు పెరుగులో కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని అయితే వేసుకోండి. ధనియాల పౌడర్ కూడా వేసుకుందాం. మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలను కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్లోకి మన గ్రేవీకి తగ్గట్టుగా కొంచెం వాటర్ అయితే వేసుకొని ఈ కూర అనేది మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 నిమిషాలు అయితే ఉడికించుకుందాము. ఇప్పుడే మనకు కారం అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చూసుకుందాం. ఇప్పుడు దీని మీద మనం మూత అయితే పెట్టుకొని ఒక 3 నిమిషాలు అయితే కూరని ఉడికించుకుందాం. చూడండి, మనకి కూర అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. బీరకాయ కూర అనేది ఒకసారి ఇలాగైతే ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడైనా ఇలాగ ట్రై చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.